నిందితుడికి 14 రోజుల రిమాండ్. రైతులకు సంకెళ్లు, పోలీసులపై వేటు. కొమరం భీం జిల్లాలో మధ్యప్రదేశ్ గ్యాంగ్ అరెస్ట్. ట్రంప్ గోల్డ్ కార్డుకి 70,000 అప్లికేషన్స్. ఫటాఫట్ 30 సెకండ్స్ లో ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత వల్లభనేని వంశీ తరహాలోనే కేసుల ఊబిలో కూరుకుపోతున్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ఎంపీ మాగుంట సంతకం ఫోర్జరీ కేసులో రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. సర్వేపల్లి రిజర్వాయర్ లో అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేయడంతో పాటు అనుమతి కోసం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకం ఫోర్జరీ కేసులో రెండో ముద్దాయిగా ఉన్నారు కాకాణి. ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అక్రమ మైనింగ్ కేసు, సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యల కేసుల్లో నెల్లూరు జైల్లో రిమాండ్లో ఉన్నారు కాకాణి. జోగులాంబ గద్వాల జిల్లా పెద్దధన్వాడ శివార్లోని ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన రైతులకు సంకెళ్లు వేసి కోర్టుకు తీసుకెళ్లిన ఘటనపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీ విధ్వంసం కేసులో అరెస్టైన 12 మంది రైతులను మహబూబ్ నగర్ జైలు నుంచి అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సంకెళ్లు వేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై స్పందించిన జోగులాంబ గద్వాల జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఒక ఆర్ఎస్ఐ, 2 ఏఆర్ఎస్ఐలను సస్పెండ్ చేశారు. 3 సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో యువతులకు మాయమాటలు చెప్పి మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టయింది. ఆసిఫాబాద్ మండలం వాదిగొందికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం మిస్ అవ్వగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ కేసులో తీగలాగితే మానవ అక్రమ రవాణా డొంక కదిలింది. యువతికి మాయమాటలు చెప్పి మధ్యప్రదేశ్ కు చెందిన ముఠాకు 1,30,000 అమ్మేసిన వ్యవహారం బట్టబయలైంది. ఈ కేసులో మంచిర్యాలకు చెందిన విజయలక్ష్మి, సుజాత అనే 2 మహిళలు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు విచారణలోనే మరో బాధిత యువతి అక్రమ రవాణా బయటపడింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. DNA పరీక్షల ద్వారా 184 మంది వివరాలు గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. గుర్తించిన మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. మృతదేహాలను గుర్తించేందుకు అహ్మదాబాద్ లో DNA ప్రయోగశాల 24 గంటలు పనిచేస్తోంది. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో చాలా మందిని గుర్తించడం క్లిష్టంగా మారింది. అయితే DNA పరీక్షల ద్వారా మృతులను గుర్తించిన తర్వాతే వారి సంబంధికులకు అప్పగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు విమాన ప్రమాదం తర్వాత ఆ ప్రాంతంలో అదృశ్యమైన వారి ఆచూకీ లేకుండా పోతోంది.